ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఐబొమ్మ, బప్పం పేర్లు తెలియని వారు లేరు. తాజాగా ఈ రెండింటికి రూపకల్పన చేసిన ఇమంది రవి వీటి వెనుక కథాకమమీషి విప్పేశారు. ఐబొమ్మకు పేరు పెట్టడానికి గల కారణాల దగ్గర్నుంచి సినిమా పైరసీ వరకు అనేక విషయాలను వెల్లడించారు. తాను నిర్వహించిన వెబ్సైట్లపై కూడా క్లారిటీ ఇచ్చారు. ఐబొమ్మ పూర్తి పేరు ఇంటర్నెట్ బొమ్మగా వెల్లడించారు. విశాఖలో సినిమాను బొమ్మగా పిలిచేవాళ్లమని, బొమ్మను ఇంటర్నెట్లో చూపిస్తున్నందుకే ఐబొమ్మ అని పేరు పెట్టినట్లు చెప్పాడు. మరో వెబ్సైట్కు బలపం పేరు పెట్టాలని భావించినట్లు తెలిపాడు. అయితే డొమైన్లో సాంకేతిక సమస్యతో ఎల్ అక్షరం తీసి బప్పంగా మార్చినట్లు వివరించాడు. తాను అప్లోడ్ చేసిన సినిమాలన్నీ టెలిగ్రామ్ నుంచి తీసుకున్నానని చెప్పాడు. తాను తన భార్యతో వచ్చిన విభేదాలతో పోలీసులకు చిక్కలేదన్నాడు. పైరసీ కింగ్గా పేరుగాంచిన ఐబొమ్మ రవి అరెస్టుకు ముందు విదేశీ పౌరసత్వం వల్ల ఎవరూ పట్టుకోరనే ధీమాతో ఉండేవాడు. పైరసీ చేస్తూ కోట్లలో సంపాదించిన రవిని సీసీఎస్ పోలీసులు ఈమెయిల్ ట్రాకింగ్ ఆధారంగా అరెస్టు చేశారు. గేమింగ్, బెట్టింగ్ యాప్లు, అనధికార వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించాడు.